హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బిగ్ బాస్ 9 గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ 9కి అయితే కేసు పెట్టడం జరిగిందనమాట. ఈ కేసు కరెక్టేనా కాదా, బిగ్ బాస్ మీద కేసు పెట్టచ్చా పెట్టకూడదా అనే దాని మీద మీరు కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక మెయిన్ ఏమంటే ఇందులో వచ్చి బిగ్ బాస్ చూసేదానికి బాగాలేదని, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు చూసేదానికి కుదరదని, ఆ విధంగా అయితే ఉంది అంతా సీన్స్ దీంట్లో అని చెప్పి ఒక వర్గం వాళ్ళు కేసు పెట్టడం జరిగిందనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ఏమంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయిన వాళ్ళు ముగ్గురు లేడీస్, ముగ్గురు జెంట్స్ ఎంటర్ అయ్యారు. ఇందులో ముగ్గురు లేడీస్ గురించి చూసుకుంటే మనకు ఆయిషా గానీ, అలాగే రమ్య గానీ, అలాగే మనకు దివ్యల మాధురి గానీ, మాధురి అయితే ఇంకా నోరు వేసుకొని పడిపోవడమే తప్పనిసి వేరే ఏం లేదండి. అలాగే ఇంకా ఆయిషా అయితే చిన్నపిల్లల మాదిరిగా అమ్మాయి ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. కానీ రమ్య అయితే కనుక మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పారంటే వీళ్ళు మేము బాండింగ్స్ పెట్టుకోవడానికి రాలేదు, ఇక్కడ ఎవరితోనూ సొంతంగా మనం ఈ యొక్క ఫ్యామిలీని ఏర్పాటు చేయడానికి రాలేదు, స్వతహాగా ఆడడానికి వచ్చాం మేము అని అంత కామెంట్స్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే నిన్న ఎపిసోడ్లో నీకు ఇక్కడ ఎవరంటే ఇష్టము అని అంటేనే నాకు పవన్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది అనమాట. అంటే ఇప్పుడు ఆడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది, రీతు అండ్ పవన్ అండ్ రమ్య అనమాట. ఇట్లా వీళ్ళ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుంది. ఇవన్నీ మనకు అనవసరమైన విషయం కదా. యాక్చువల్గా వీళ్ళు చేయాల్సిన పని ఏమి, వీళ్ళు చేస్తున్న పని ఏమి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని, తర్వాత దీనికి సపోర్ట్ గా మాదిరి మాట్లాడుతుందని, ఈ విధంగా కొన్ని దానిల మీద ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ కర్ణాటకలో కూడా సేమ్ ఇదే మారిన జరిగి వాళ్ళు మూసేయడం జరిగింది. అలాగే కన్నడలో బిగ్ బాస్ ని రద్దు చేయడం జరిగింది అనమాట. ఇలాంటివన్నీ కాకుండా యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారంటే 24 hours మీరు దీన్ని రన్నింగ్ లో పెట్టినప్పుడు కట్ చేసి మీరు ఒక లాస్ట్ లో ఒక 50 minutes 45 minutes వదులుతున్నారు. దాంట్లో ఇట్లాంటి వల్గారిటీని పక్కన పెట్టేసి బాగుండే దాన్ని మాత్రం వదలండి. నేను హాట్‌స్టార్ వాళ్ళకి చెప్పడం అయితే ఇదే అనమాట. మీరు కొద్దిగా చూసి ఏది కట్ చేయాలో దాన్ని కట్ చేసి నీట్గా జనాలకు ఏది ఉపయోగపడుతుందో దాన్ని మాత్రం చూపించండి. ఈ వల్గారిటీ అంతా పక్కన పెట్టండి. బిగ్ బాస్ మీద కేసు పెట్టడం ఎన్ని ఊరికి గుర్తుమాటండి, వేస్ట్ అండి అసలు. యాక్చువల్గా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అందరూ చూస్తున్నారు, అందులో మనము చూస్తున్నాం, అంతవరకే. పెద్దగా ఉపయోగం అయితే లేదు దాని మీద కేసు పెట్టడం, దాన్ని తీసేయడం. దీనివల్ల ఏం పెద్దగా ఉపయోగం అయితే లేదు. నాకైతే ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదండి దాని మీద. బిగ్ బాస్ రన్ కానివ్వండి, ఎందుకంటే అందరూ చూస్తున్నారు దాని గురించి. కొంతమంది అభిప్రాయాలు ఉంటాయండి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. నాకైతే ఓకే, దీన్ని ఏం